హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో లంచ్ బాక్స్లోకి అదిరిపోయే ఒక రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే మసాలా రైస్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఈ మసాలా రైస్ని చాలా టేస్టీగా చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలోనే. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకుందాము. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, మసాలా దినుసులు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు, అలాగే ఒక అనాస పువ్వు, 2 ఇలాచి, అలాగే 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఒక 2 చిన్న ముక్కలు వేసుకోవాలి. వీటిని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మసాలా దినుసులు కాస్త వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకుందాము. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అలాగే 3 బీన్స్ని వేస్తున్నాను. అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఈ మసాలా రైస్ కోసం కొద్దిగా క్యాప్సికమ్ కూడా వాడుతున్నానండి. మీరు కూడా ఇన్ని వెజిటేబుల్స్ వేయాలని ఏమీ లేదండి. మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో, అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్తోనే చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా మసాలా రైస్ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే వీలైనన్ని ఎక్కువ వెజిటేబుల్స్తో వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుందన్నమాట. అలాగే ఇక్కడే మీకు ఇష్టమైతే కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూద్దాము. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నట్లయితే త్వరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేస్తున్నాను, ఒక 1/4 టీ స్పూన్ దాకా. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. నేను ఈ మసాలా రైస్ని స్పైసీగానే చేస్తున్నానండి, అందుకోసమే కారం కొద్దిగా ఎక్కువ వేశాను. అలాగే ఇందులోకి వేయించిన ధనియాల పొడి ఒక 1/4 టీ స్పూన్, అలాగే గరం మసాలా పౌడర్ కూడా ఒక 1/4 టీ స్పూన్, అలాగే చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది మసాలా రైస్ కాబట్టి కొద్దిగా మసాలాలు ఎక్కువగానే పడతాయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా మసాలాలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఈ మసాలా రైస్ కోసం నేను నార్మల్ రైస్ని వాడుతున్నాను. ఈ విధంగా పొడిపొడిలాడే విధంగా ఉడికించి పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదా బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, ఎలాగైనా పర్వాలేదండి. చూసారు కదా, ఈ విధంగా మసాలా అంతా కూడా అన్నానికి పట్టించిన తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే ఇక్కడే యాడ్ చేసుకొని మూత పెట్టేసి మరొక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఒక 4 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చూస్తే మసాలా రైస్ వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ రైస్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.